15 వేడుకలకు ఊరువాడ రెడీ అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చారిత్రక గోల్కొండ కోటలో సంబరాలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఉదయం గోల్కొండ కోటలో జాతీయ పతాకం ఎగురవేనున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అన్ని శాఖల అధికారులతో రివ్యూ చేశారు సీఎస్. గోల్కొండ కోటలో స్వాతంత్ర్య వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. 4000 మంది ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. అధికారులు, అతిథులు, కళాకారులతో పాటు స్కూల్ స్టూడెంట్స్ సంబరాలకు అటెండ్ కానున్నారు. రేపు ఉదయం గాంధీ భవన్లో జెండా ఎగురవేసిన అనంతరం పరేడ్ గ్రౌండ్స్ లో అమరుల స్తూపానికి నివాళులర్పించనున్నారు సీఎం రేవంత్. తర్వాత గోల్కొండ కోటకు వచ్చి ముఖ్యమంత్రి వేడుకల్లో పాల్గొంటారని చెప్పారు అధికారులు. జెండా వందనం తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వర్షాకాలం కావడంతో గోల్కొండ కోటలో రెయిన్ ప్రూఫ్ టెంట్స్ ఏర్పాటు చేశారు అధికారులు. జలమండలి నుంచి 25,000 వాటర్ బాటిల్స్ అందుబాటులో ఉంచుతున్నారు. పోలీస్ పరేడ్లో 5 కాంటింజెంట్స్ పాల్గొననున్నాయి. ఇందులో ఏపీ నుంచి ఒక కాంటింజెంట్ పరేడ్లో పాల్గొననుంది. 1000 మంది కళాకారులు సీఎం రేవంత్ కి స్వాగతం పలకనున్నారు. గోల్కొండ కోట చుట్టూ లైటింగ్ ఏర్పాటు చేశారు. గోల్కొండ కోటలో 14 పెద్ద ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు అందించేందుకు 4 అంబులెన్స్లు అందుబాటులో ఉంచుతున్నారు. రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గోల్కొండ కోట చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు అధికారులు. 6 లొకేషన్స్ లో పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు. వేడుకలకు వచ్చే జనరల్ పబ్లిక్ 7 టూమ్స్ లో వాహనాలను పార్కింగ్ చేసి గోల్కొండ కోటకు బై వాక్ రావాలని సూచించారు. గోల్కొండ ఫోర్ట్ చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఇంటెలిజెన్స్, ఎస్బీఐ టాస్క్ ఫోర్స్ తో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు బందోబస్తులో పాల్గొననున్నారు. కళాకారుల ఆటపాటలతో సందడి వాతావరణం నెలకొనుంది.